శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనుల్ని నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు పరిశీలించారు. నిర్మాణ పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ రైల్వే పోర్షన్ డెమాలిష్ ప్రారంభమయ్యాయని తెలిపారు. శంకర్ విలాస్ కి సంబంధించిన రైల్వే పై వంతెనను తొలగించడానికి 17 మంది ఉన్నతాధికారుల సంతకాలు కావాలని తెలియజేశారు. దీనికి సంబంధించి 2 నెలలకు పైగా తీవ్రంగా కృషి చేస్తే ఈ అనుమతులు సాధించామని ఈ సందర్భంగా తెలియజేశారు. 2025 జులైలో మేము తొలగింపులు ప్రారంభించాం. తిరిగి 2027 జులైకి తిరిగి కొత్త వంతెనను 1 నెల ముందే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే, రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి 1 టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాము, ఇదంతా కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసినందుకు. ఇది నంబర్ 1. ఇది మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే, రీసర్వే కాదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక 3 ఉన్నాయి. ఒకటి ఇదైతే, రెండోది ఈ సర్వే చేసిన తర్వాత